హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే గ్రిల్ మీద చికెన్ కాలుస్తున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం రండి. నాకైతే ఈరోజు చికెన్ తినాలనిపించి నేనైతే కోటకెళ్ళి ఒక లెగ్ పీస్ అయితే తెచ్చుకున్నాను. వెంటనే దాన్ని గ్రిల్ మీద కలుద్దాం అనుకుంటే నాకైతే గ్రిల్ చెక్కలేదు. అందుకే గ్రిల్ అయితే నేనే తయారు చేసుకున్నాను. ఈ గ్రిల్ అయితే గొడుగు కమ్ములతో తయారు చేశాను. చూడండి ఫైనల్గా ఎలా ఉంది. వెంటనే దాని అయితే పక్కన పెట్టి మనం తెచ్చుకున్న లెగ్ పీసులకి రెండు సైడ్లు ఘాట్లు అయితే పెట్టేశాను. ఘాట్లు పెట్టేసి దాన్ని కూడా పక్కన అయితే పెట్టేశాను. వెంటనే పచ్చిమిరకాయలు, అల్లం తెల్లగడ్డ అయితే తీసుకున్నాను. అవన్నీ తీసుకుని వెంటనే ఒక రోల్ అయితే తీసుకున్నాను. రోల్లో నీట్గా రెండు వేసి నీట్గా అయితే రుబ్బేశాను. రుబ్బేసిన తర్వాత ఒక అరిటాకు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, అందులో మనం దంచుకున్న ఆ పచ్చడి అయితే వేసి అందులో కొద్దిగా ధనియా పొడి, అందులో కొద్దిగా పసుపు పొడి, అందులో కొద్దిగా మన మిరప్పొడి వేసి ఒక లెమన్ అయితే పిండేసి దాన్ని అయితే చేత్తో నీట్గా అయితే కలిపేసుకున్నాను. దాని చేత్తో నీట్గా కలుపుకున్న తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టుకుని వెంటనే మనం తెచ్చుకున్న లెగ్ పీస్కి అయితే దాన్ని నీట్గా పట్టించేసాను. పట్టిన తర్వాత ఒక అరగంట పక్కన పెడితే అదైతే ఎలా ఉంది. వెంటనే నాకైతే పోయి చెక్కలేదు. అందుకని గ్యాస్ మీద పెట్టి ఆ గ్రిల్ పెట్టి నీట్గా దాన్ని కాల్చేసాను. అది రెండు పక్కలు తిప్పుకొని కాల్చుకుంటే నీట్గా దాన్ని అయితే నీట్గా కాలిపింది. కాలిపిన దాన్ని తిందామని చెప్పేసి నేను చేతిలోకి అయితే తీసుకుని వెంటనే లాక్కొని తింటుంటే టేస్ట్ అయితే వర్స్ట్గా ఉంది. మీరైతే ఎప్పుడు ట్రై చేయొద్దు. నాకైతే నచ్చలేదు. మా తమ్ముడికి అయితే నచ్చిందంట. నాకైతే అసలు నచ్చలేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.